డే 2 ఆఫ్ ఫిక్సింగ్ మై లైఫ్. ఇవాళ మార్నింగ్ 5:30కే లేచాను. జిమ్‌కెళ్ళాలి గాబట్టి, ఇంగ అతి కష్టం మీద లేచి బ్రష్ జేసుకొని, ఒక బ్లాక్ కాఫీ తాగేసి జిమ్‌కెళ్ళిపోయా. ఇవాళ మనది జిమ్‌లో వర్కౌట్ వచ్చేసి బ్యాక్ ఇంకా బైసెప్. బ్యాక్ ఒక 3 వేరియేషన్స్ చేసి, బైసెప్‌కి గూడా ఒక 3 వేరియేషన్స్ చేసి వర్కౌట్ కంప్లీట్ జేసేసిన. నేను మోస్ట్‌లీ మార్నింగే వెళ్తా జిమ్‌కి. మళ్ళీ ఈవినింగ్ కాలేజ్ అయిపోగానే మళ్ళీ జిమ్‌కెళ్ళాలంటే కుదరదు. అసలే మనకున్న లేజీనెస్‌కి. ఇంగ రూమ్‌కొచ్చేసరికి 9 అయిపోయింది. ఇంగ రూమ్‌కి రాగానే ఓట్స్ ప్రిపేర్ చేసుకున్నా బ్రేక్‌ఫాస్ట్‌లోకి. నేనొచ్చేసి ఓట్స్‌లోకి మిల్క్, హనీ, డేట్స్, యాపిల్ అండ్ యాడ్ చేసుకుంటా. ఇంక తినేసి స్నానం చేసుకొని రెడీ అయిపోయా. ఎందుకంటే మూవీకెళ్ళాలి గాబట్టి. ఇంగసలే టైం లేదు. ఫాస్ట్‌గా రెడీ అయిపోయా. ఇంగ సన్ స్క్రీన్ రాసుకొని లాస్ట్‌లో అవుట్‌ఫిట్ చెక్ చేసుకొని మూవీకి స్టార్ట్ అయిపోయా. ఇంగ చెర్లోపల్లి దాకా ఆటోలో వెళ్ళి అక్కడ బైక్ కలెక్ట్ చేసుకొని మూవీకెళ్ళిపోయాం. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మూవీ అయిపోగానే అలా ఇన్‌స్టామార్ట్ ఓపెన్ చేశా. కొన్ని జిమ్‌కి కావాల్సిన గ్రోసరీస్ ఆర్డర్ పెట్టుకుందామని. ఫైన్ ఆర్డర్ పెట్టేసుకున్నా ఓవర్. కానీ మళ్ళీ స్విగ్గీ ఓపెన్ చేశాం. ఫుడ్ తినలేదని ఒక 2 చికెన్ షవర్మాస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ గాడు ఆర్డర్ పెట్టాడు బిర్యానీ వాడి కోసము. మళ్ళీ డైట్ కోక్‌లంట, అవ్వంట, ఇవ్వంట మొత్తం కలిపి స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ కలిపి ఒక 1000 అయితే బిల్ చేశాము. ఇంక గప్‌చుప్‌గా రూమ్‌కొచ్చేసాం. ఇంక రూమ్‌కి రాగానే పెట్టుకున్నవన్నీ తినేసి స్లీపేసిన. తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటే ఇంక అవి ఎయిర్ ఫ్రైయర్‌లో కుక్ చేసుకున్నాము. కుక్ జే తినేసి టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. క్రిస్పీగా ఎయిర్ ఫ్రైయర్‌లో. ఇంకా నైట్ వచ్చేసి కొంచెం రీసెర్చ్ చేశా. ఏ స్కిల్స్ నేర్చుకుంటే బెటర్ అని.